థ్యాంక్ యూ. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మరి ఈ సత్యాన్ని జూమ్ మాధ్యమంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే కంకణం కట్టుకున్నారు. దానికి మరి నన్ను ఆహ్వానించిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే భూమి మీద జరుగుతుందో దాన్ని 73 సంవత్సరాల క్రితమే బాబాజీ ఈ బుక్లో చెప్పడం జరిగింది. 17th సెప్టెంబర్ పొద్దుట 2:30 సమయం మహావతార్ బాబాజీ ప్రత్యక్షమై నీలకంఠం గారికి ఒక సందేశం ఇచ్చారు బుక్ రాయడానికి. సో ఆ రోజు అంటే 17th సెప్టెంబర్ 2:30 AM 1952లో ఇచ్చిన సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తోటి జీవులతో, మనుషులు ఒకటే కాదు, తోటి జీవులతో ప్రేమగా ఉండండి, సేవ చేయడానికి సంసిద్ధంగా ఉండండి, ఎప్పుడు కూడా మీ దృష్టి హయ్యర్ డైమెన్షన్స్ మీదే ఉండదు కానీ లోవర్ డైమెన్షన్ లేకపోతే లో వైబ్రేషన్స్ ఉండే వాళ్ళతోటి ఆలోచన ఉండకూడదు, కొంచెం దూరంగా ఉండాలి. మీ థాట్ దగ్గర నుంచి చేతల దగ్గర నుంచి అన్నీ కూడా హయ్యర్ వైపే ఉండాలి. అప్పుడేమవుతుందంటే లోవర్ డైమెన్షన్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని హయ్యర్ డైమెన్షన్కి వస్తారు. మీరు కిందికి వెళ్తే ఏమవుతుందంటే అగాధంలో మీరు కూరుకుపోతారు. మీరు కూరుకుపోతే ఈ భూమి మీద మంచికి ఏదైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో మహానుభావులు, అది ఇంకా ఒక స్టెప్ కిందికి దిగిపోతుంది. అదే మీరు పైకి చూస్తే మీరు ఒక మెట్టు ఎక్కడం వలన మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మరి ఇంకొక 100 మందికి, ఇంకొక 1000 మందికి మీ ప్రోగ్రెస్ ద్వారా వాళ్ళకు ఆ మంచి మీద పట్టు వస్తుంది. సో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దాంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ అనుభవాలు ఏం చెప్పినా, జీవితంలో ఎన్ని కష్టాలు పడినా ఎప్పుడు కూడా ఫోకస్ అనేది హయ్యర్ వరల్డ్స్ మీద ఉండాలి. హయ్యర్ ఎన్లైటెండ్ బీయింగ్స్ ఏదైతే చెప్పారో దాని మీద ఉండాలి. సో ఎప్పుడు కూడా మీ యొక్క దృష్టిని కింద వైపు చూడకండి, పైనే చూడండి. అండ్ నెక్స్ట్ డే అన్నారు. నెక్స్ట్ డే ఏంటంటే మీరు పీస్ గురించి చదువుతారు అని చెప్తారు. సో ఇప్పుడు ఆ యొక్క 17th సెప్టెంబర్ 1952లో ఏం చెప్పారో, పీస్ అనేది చాలా అద్భుతంగా ఈరోజు భూమి మీద ఫేస్ చేస్తారు, అంటే అనుభూతి చెందుతారు అని చెప్పారు. ఇప్పుడు మరి ఆ గురువులు అందరూ కలిసి మరి ఏం చేశారో తెలియదు కానీ అద్భుతంగా పిఎంసి ఛానల్ ద్వారా, పిఎస్ఎస్ఎం ద్వారా మరి ఎంతో మంది యొక్క ఈ అహింసా జగత్ అనే దీనికి తిరుపతిలో ధ్యాన మహాచక్రం పెట్టి ప్రపంచ శాంతి కోసము అని పెట్టి ఈ యజ్ఞం చేస్తున్నారు. 16th 3 to స్టార్ట్ అవుతుంది ఈవినింగ్కి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా 6 గంటలు చేసే 17th నుంచే. సో ఏమన్నా ప్రవచనాలు ఏమన్నా ఉంటే కూడా మరుసటి రోజు పొద్దుట ధ్యానం చేసిన తర్వాత అందరి యొక్క సందేశాలు వింటాం. అంటే ఎప్పుడు చెప్పారు? 73 years బ్యాక్ ఈ డేట్ గురించి ప్రస్తావించారు. అంటే ఆయన ఇంత ఓపిక పట్టారు. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా కొన్ని కార్యాలు జరగాలి అంటే ఓపిక చాలా అవసరం. హడావిడిగా ప్రకృతిలో ఏమీ జరగదు. ఏ టయానికి ఏం జరగాలో దానికి సమకూర్చిన అన్ని శక్తులు కలిసినప్పుడు అది వాస్తవికత అవుతుంది, మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఇక్కడ ఆధ్యాత్మికము అనుకున్న వాళ్ళకి మెయిన్గా ఉండాల్సింది పేషెన్స్. పేషెన్స్ చాలా అవసరం. బాబా ఏమంటారంటే, అంటే పేషెన్స్కే మీరు పేషెన్స్ తెప్పించే విధంగా తయారవ్వాలంట. చూడండి, ఇంత వెయిట్ చేస్తున్నా వీడు నన్ను అడగడేంటి, వీడు కోరాలి కదా, వీడిది ఇది ఇంకా అడగట్లేదు అని పేషెన్స్ అనుకోవాలంట. మనం చూసి మనమేమో చిన్న పనికి అటు పరిగెత్తాం ఇటు పరిగెత్తాం, కానీ ఆధ్యాత్మికవేత్త ఉన్న చోటనే కూర్చుంటాడు, శివుడిలాగా, ఆంజనేయ స్వామిలాగా.
వరం ఇచ్చేవాడు రావాలి. నీకు ఏమి కావాలి నాయనా అనే అంతరం నువ్వు కళ్ళు తెరవద్దు. నువ్వు నీ సాధన చేసుకుంటూ పో. ఏ రోజు నీ సాధన ఆపద్దు. సజ్జన సాంకేతం చేసుకుంటూ పో. నీకు ఏమి కావాలో వాళ్ళే తెచ్చి నీ దగ్గర ఇస్తారు. అంత ఓపిక వచ్చేయాలంట. ఓపిక నశించి చిరాకు వచ్చేయాలి. అరే ఇన్ని సంవత్సరాలైనా వీడు ఏం అడగట్లేదే, వీడు ఎప్పుడు అడిగితే నేను ఇస్తామని నేను రెడీగా ఉంటే కూడా అడగడే, ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ వాడు అడగట్లేదు, ఏం చేసేది అని వాళ్ళే తెచ్చి ముందర పెట్టేస్తారంట. సో అంత డీప్గా బాబాజీ చెప్తారు. మరి అక్కడి నుంచి మనము కొంచెం సబ్జెక్ట్లోకి వద్దాం. సో ఈ 3 బుక్కులు ఏవైతే ఉన్నాయో, ఒకటి మిస్టిజం అన్లాక్ ఫస్ట్ బుక్, రెండోది మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్, మూడోది డెత్ ఆఫ్ డెత్. ఈ 3 బుక్కులు సగమేమో అంటే బాబాజీతో పరిచయము, ఎలాగ మాట్లాడింది అర్ధరాత్రిలో, ఇవన్నీ కూడా ఫస్ట్ నీలకంఠం గారికి చెప్తారు హాఫ్, సబ్జెక్ట్ ఏమో రామయ్య గారికి ఇస్తారు. ఆ ఒక బుక్ అయిన తర్వాత ఇది చేంజ్ అవుతుంది, రామయ్య గారికి కలుస్తారు, రాయమని చెప్పేది నీలకంఠం గారికి. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఆపోజిట్. అంటే ప్రతి శిష్యుణ్ణి కూడా ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి సరి అయిన సమానమైన అవకాశం ఇచ్చారు. చూడండి, అంటే అందరినీ ఈక్వల్గా చూసి ఈ మతము ఆ మతము కూడా లేదు, సీనియర్ జూనియర్ లేదు. ఎవరైతే అర్హత పొందారో ఖచ్చితంగా వాళ్ళకి బాబాజీ అందరినీ చూసుకుంటారు. ఇక్కడ బాబాజీ అంటే బాబా అంటే తండ్రి. సో తండ్రి స్థాయిలో ఆయన ఉంటూ పిల్లలందరూ కలిసిమెలిసి బాగుంటే తొందరగా భూమి మీద ఈ యొక్క నకారాత్మక శక్తులను తెలిపోయి చీకటి అంతా వెళ్ళిపోయి వెలుగు వచ్చి భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆనందంగా ఉండాలనే వాళ్ళ యొక్క గోల్ అనుకున్నాం, లాస్ట్ గోల్. సో ఆ గోల్ కోసమే మనం అందరం కష్టపడుతున్నాము అనేసి రిలీజియన్ గురించి చెప్పారు. మతము ఏంటి? రిలీజియన్ అంటే రీయూనియన్. మనము అంటే మతం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏమయ్యామంటే విభజన వైపుగా వెళ్ళింది. మతం ఎప్పుడు కూడా ఎవరిని విభజించదు. మతం ఏం చేస్తుంది? రీయూనియన్. అంటే పైన నుంచి వచ్చాము, జన్మ తీసుకున్నాం కిందికి, పైన పూర్ణాత్మ ఉంది, పూర్ణాత్మ నుంచి విడిపోయినాం. మతం ఎందుకు వచ్చింది అంటే మతము మళ్ళీ ఈ శరీరమే అనుకున్న మనల్ని నువ్వు కూడా ఆత్మవే, నువ్వు కూడా ఆ యొక్క సూపర్ కాన్షియస్నెస్ కి సంబంధించిన వాడివే అని కలపడానికి వచ్చింది మతం. కానీ మనం ఎలా అర్థం చేసుకున్నాము? మీ మతం వేరు, మా మతం వేరు, మీరు వాళ్ళని ఏం చేసినాం? విడగొట్టినాం. ఏ మతము కూడా ట్రూ రిలీజియన్ అన్నారు. ట్రూ రిలీజియన్ ఎప్పుడు కూడా మనుషుల్ని విడదీయదు, అది మనుషుల్ని కలుపుతుంది. కలపడానికి వచ్చిందే మతం. మనం ఏం చేసాము? కొంతమంది యొక్క స్వార్థం వలన, వాళ్ళ యొక్క అజ్ఞానపు పొరల వల్ల సమాజంలో మతం అంటేనే అది ఒక ఉద్రేకమైన, లేకపోతే స్వార్థపూరితమైన, ఇంకా టెర్రరిస్ట్ లాగా ఇలా తయారవుతుంది అనేసి ఒక చెడు అభిప్రాయం వచ్చింది. ఎప్పుడు సత్యమే గెలుస్తుందని అందరికీ తెలుసు. మరి సత్యం ఒక్కటే ఉంది, రెండోది లేదు. మరి ఈ అసత్యము ఈ ఏంటి అంటే అది ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు. ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అది ఎప్పటి వరకైతే మనం తెలియదో, అజ్ఞానంలో ఉంటామో అంతవరకే అది ఉంటది. సత్యం తెలిసిన తర్వాత అది ఉండదు. సత్యం ఒకటే ఉంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా, అజ్ఞాని కూడా జ్ఞానం అయ్యేంత వరకే భ్రమలో ఉంటాడు, ఇల్యూషన్లో. జ్ఞానం వచ్చిన తర్వాత అది లేదని తెలుసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా సత్యాన్నే పట్టుకుంటాడు. సో అజ్ఞానం అనేది దాన్ని సృష్టిస్తుంది, అది ఉండదు. ఏది ఉంటుంది? సత్యము ఎప్పుడు ఉంటుంది. దానికి ఉదాహరణ ఇచ్చాడు. ఏమిటంటే, మీకు ఆకాశం ఎలా ఉంటుంది? ఏ కలర్లో మనకు కనిపిస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది. మీరు ఎంత దూరమన్నా ఎలాంటి పైకి బ్లూగానే కనిపిస్తుంది. నీళ్లు సముద్రంలో ఎలా ఉంటాయి? బ్లూగానే కనిపిస్తుంది. ఎంత దూరమైనా మీరు బ్లూ కానీ ఆ నీళ్ళని కానీ మీరు చేతితో తీసుకున్నారనుకోండి, ఏ కలర్ కనిపిస్తుంది? ఏ కలర్ కనిపిస్తుంది? మీ చెయ్యే కనిపిస్తుంది. అంటే బ్లూ ఉండే అక్కడ మీరు చూస్తే బ్లూ, కానీ చేతిలో నీళ్ళు అదే నీళ్ళు తీసుకున్న చేతిలో, కానీ అక్కడ ఏం కనిపిస్తుంది?
సో రియాలిటీ ఏంటి? కలర్లెస్, శూన్యము అనేది రియాలిటీ. కానీ ఈ కళ్ళు ఏం చూపిస్తుంది? బ్లూ కలర్ గా చూపిస్తుంది. సో బ్లూ కలర్ గా చూపించేది లేదు అక్కడ. మీరు చేతిలోకి యాక్చువల్ గా తీసుకున్నప్పుడు రియల్ ఏంటి? కలర్లెస్. సో కలర్లెస్ అంటే వితౌట్ నేమ్ అండ్ ఫామ్. వస్తు పదార్థము, దానికి రూపం ఇచ్చారు, దానికి ఒక పేరునిచ్చారు, అంతేగాని యాక్చువల్ గా రూపము లేదు, పేరు లేదు, ఉండేదంతా శూన్యము. ఆ శూన్యాన్ని ఎలా ఎలా ఎవరు అర్థం చేసుకుంటారో దాన్ని బట్టి ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి అందుతుంది. సో ఇది విస్తారంగా ఇచ్చారు. దీంట్లో మనకు జ్ఞానాన్ని బట్టి ఏం చెప్పారంటే 5 ఐస్ గురించి చెప్పారు. జ్ఞానపరంగా ప్రతిసారి ఎలా కాన్సెప్ట్స్ చెప్తారో ఆ కాన్సెప్ట్స్ కూడా బాబాజీ చెప్పారు. ఏంటంటే 5 ఐస్. ఈ 5 ఐస్ లో 2 ఆధ్యాత్మికతకు సంబంధించింది, 3 అజ్ఞానానికి సంబంధించింది. మీరు ఎప్పుడు దేన్ని పట్టుకోవాలంటే ఆత్మజ్ఞానానికి సంబంధించింది, స్పిరిచువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, స్పిరిచువల్ సైన్స్, దాన్నే పట్టుకోవాలంటారు. ఏంటంటే ఫస్ట్ వచ్చి ఇంట్యూషన్. ఇంట్యూషన్ ఆత్మ నుంచి వస్తుంది, మనసు నుంచి రాదు. రెండోది ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే ఆ సమయంలో వచ్చేది, జస్ట్ మూమెంట్ పాపప్ అవుతుంది మీకు. దానికి పాజిటివ్ లేదు, ప్రజెంట్ లేదు. ఆ క్షణంలో ఇది చేయాలనిపిస్తుంది. పక్కనోడు ఏం చేస్తారో మీకు తెలియదు, కానీ అది వస్తుంది. ఆ సమయంలో మీకు తెలియకుండా చేసేస్తారు. కానీ ఏం చేస్తారు? చేసేసామని తెలిసిన తర్వాత రిపెంట్ అవుతారు, రిగ్రెట్ అవుతారు, ఇది అయిపోయింది అని. అది కాబడలేదు, అది ఆత్మ యొక్క కర్మ ప్రకారం అది జరిగింది. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు మైండ్కి. అంటే లాజికల్ మైండ్ అర్థం చేసుకునేదానికి అక్కడ ఇవ్వలేదు కాబట్టి అది ఒక తప్పులాగా, ఏదో పొరపాటు అయిపోయింది అనుకుంటారు. అది మీ చేతిలో లేదు, అది ఇన్స్టింక్ట్ అంటారు. ఆ సెకండ్లో వచ్చేది. ఇంట్యూషన్ ఏంటంటే నాకు ఇది చేయాలని ఉంది, కానీ సమాజాన్ని చూసి నాకు డౌట్ వస్తుంది, అది చెయ్యాలా వద్దా. లోపల చెప్తాడు లోపలోడు, ఇది నీకు మంచిది అనేసి. కానీ ఏం చేస్తాము? చెయ్యాలనిపిస్తుంది, కానీ ఈ బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనేసి దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. సో ఇంట్యూషన్ ఎప్పుడు కూడా డౌట్ గానే ఉంటది. కానీ ఆ సిచ్యువేషన్ అయిపోయింది అనుకోండి, అరే ఆ మాస్టర్ చేశారే, ఇది నాకు వచ్చింది కదా, నేను ఎందుకు చేయలేకపోయాను అని అనుకుంటారు. ఎందుకంటే ఆ చేయాలనుకున్నప్పుడు డౌట్ ఉన్నింది, ఆ పక్కనోడు చేసి సక్సెస్ అయినప్పుడు ఇది నాకు కూడా వచ్చింది కదా, నేను ఎందుకు చేయలేదంటే ఆ ఇంట్యూషన్ నమ్మలేదు, విశ్వాసం లేదు మన మీద మనకి. ఇంట్యూషన్ ఆత్మ నుంచి వస్తుంది. జన్మ జన్మల ఏదైతే జ్ఞానం ఉందో ఆత్మ, దాని నుంచి వచ్చేది ఇంట్యూషన్. అది ఎప్పుడు తప్పు కాదు. ఇంట్యూషన్ వచ్చిందంటే అది కరెక్ట్. కానీ మనసు మధ్యలోకి వచ్చేసి అది ఈ సామాజిక దృక్పథంతో దాని మీద డౌట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దానికి హిస్టరీ లేదు, ఇంట్యూషన్కి హిస్టరీ లేదు. మైండ్కి ఏం కావాలి? రీజనింగ్ కావాలి, ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ ఉండదు ఇంట్యూషన్కి, ఇన్స్టింక్ట్కి ప్రూఫ్ ఉండవు. మైండ్కి ఏం కావాలి? వివరణ కావాలి, రీజనింగ్ కావాలి, లాజిక్ కావాలి. అవి రెండు అక్కడ ఉండవు. సత్యం అంటే ప్రెసెంట్ మూమెంట్. ప్రెసెంట్ మూమెంట్లో ఏముంది? అది హిస్టరీతో ఎక్కడ ఉంది సంబంధం? ఈ క్షణంలో వర్షం పడుతుందంటే అది ఈ క్షణంది, నిన్నటిది రేపటిది కాదు. నువ్వేమనుకుంటావు? అప్పుడు అక్కడ ఇప్పుడు అసలు ఆ లాజికల్ పనే చేయవు. సో ఈ రెండు అంటే ఒకటి ఇన్స్టింక్ట్, రెండోది ఇంట్యూషన్. ఈ రెండిటి మీద బేస్ కావాలి మనము. మిగిలిన 3 ఐలు ఏంటంటే, ఒకటి అంటే ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే ఒకటి ఫాలో అవ్వడం. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికలో ఎవరిని ఫాలో కావద్దు. ఎవరిని ఫాలో అవ్వాలి? నిన్ను నువ్వు ఫాలో కావాలి. మీకు చెప్పుంటారు చాలా మంది, కానీ ఏం చేయాలి? 3 పనులు చేయాలి ఎవరు ఏం చెప్పినా. ఒకటి, దాన్ని ఎక్స్పెరిమెంట్గా పెట్టాలి. ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా చేయకూడదు. ఏం చేయాలి? దాన్ని మన జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్లు పెట్టాలి దాన్ని. ఓహో ఇది చెప్పాడు, నేను మౌనంగా ఉండమన్నారు కాబట్టి ఒక వారం రోజులు మౌనంగా ఉన్నా, ఏమయ్యింది? నేను దానికి రిజల్ట్ చూసుకోవాలి. తర్వాత అబ్జర్వేషన్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోవాలి. ఇంతకు ముందు ఎవరన్నా మౌనంగా ఉన్నారా? మీ గ్రూప్లో కానీ, మీ ఊర్లో కానీ, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. నీకు మౌనంగా ఉంటే ఎలా ఉన్నింది అంటే వాళ్ళ అనుభవం చెప్తారు. ఓహో నాకు మౌనంగా ఉంటే ఈ క్వాలిటీస్ పెరిగినాయి, ఇది జరిగింది అని. అది మనకు జరిగిందా లేదని చూసుకోవాలి.
అప్పుడేమవుతుంది, వెరిఫికేషన్లో ఏమవుతుంది, ఓహో 90% ఆయనకు వచ్చింది, నాకు వచ్చింది కాబట్టి ఇది జనరల్గా అందరికి మౌనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది వస్తుంది అని ఒక సైంటిఫిక్ వేలో వెళ్తారు. సో ఎవడైనా ఏదని చెప్పినా గుడ్డిగా వెళ్ళే ప్రసక్తి స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్స్పెరిమెంట్ చేయాలి, అబ్జర్వేషన్ చేయాలి, తర్వాత వెరిఫై చేసుకోవాలి, తర్వాత దాన్ని జీవితాంతం ఇంప్లిమెంట్ చేయాలి. వెరిఫై అయిపోయిన తర్వాత రెండోసారి అవసరం లేదు, ఎందుకంటే మనకు నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిందంటే ఇంకెవడు మాట వినాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ సైంటిఫికలీ ప్రూవన్ కాబట్టి దాన్ని ఒక బేస్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవడమే. తర్వాత సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ స్పిరిచువాలిటీలో ఉండదు. ఓకే మేడం. నెక్స్ట్ ఇమిటేషన్ అయింది. రెండోది అంటే ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే తెలివి. తెలివిని ఏం చేశారంటే మైండ్ అక్కడ ఎంటర్ అయ్యి స్వార్థముగా హ్యాపీగా బతికితే దాని ఇంటెలిజెన్స్ అన్నారు. స్వార్థం ఎప్పుడు ఇంటెలిజెన్స్ కాదు. స్వార్థం అనేది నీకు మంచిది అవుతుంది కానీ సమాజానికి కాదు. ఒక్కొక్కసారి అది కుటుంబానికి కూడా వర్తించదు. ఆ మనిషి పూర్తిగా స్వార్థం అయిపోతే తెలివితేటలంతా తన యొక్క పరిధిలో లాభము లేకపోతే తన యొక్క సుఖాల కోసమే ఆ ఇంటెలిజెన్స్ వాడతాడు. అది ఎట్ట యూనివర్స్ అవుతుంది? సో ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ యూనివర్సల్ ట్రూత్, అది మనసు క్రియేట్ చేసే ఒక ఇల్యూషన్. మూడోది ఇంపల్స్. ఇంపల్స్ ఏంటంటే ప్రేరణ. చూడండి, ఎన్నో మోటివేషన్ క్లాస్కి వెళ్తారు, ఫుల్ ఛార్జ్ అయిపోతారు, 40 మంది 50 మంది. ఏమవుతుంది, ఆ మోటివేషన్ ఇచ్చిన ఆయన వెళ్ళిపోతారు, ప్రేరణ కలిగింది, ఏదో చేసేస్తాం ఇంకేదో చేద్దామని. బయటకు వచ్చిన తర్వాత మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది మీకు. తర్వాత మీరు పనిలోకి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా ఆ ప్రేరణ ఉందా? లేదు. ఎందుకు? ఆ సమయంలో ఆ హాల్ని ఒక ఎనర్జీతో నింపాడు. బయటకు వచ్చిన తర్వాత అది పనిచేయదు, మీ యొక్క ఎనర్జీ పనిచేస్తుంది. సో మీ యొక్క ఎనర్జీ ఎలా ఉండాలి? మీ మీద బేస్ అయ్యి ఉండాలి. కానీ ఆ హాల్లో ఏమైంది, 40 మంది యొక్క అది బేసు అది చెప్పే అతని మీద పడింది. అతనితో వీళ్ళు ప్రేరణ పొందారు కానీ తనతో ప్రేరణ పొందలేదు, కాబట్టి అది నిలవదు. సో మోటివేషన్ ఇక్కడ పని రాదు, పని చేయదు. సో ఇంపల్స్, తర్వాత ఇమిటేషన్, ఇంటెలిజెన్స్, ఇవి మూడు ప్రాపంచికంగా పనికొస్తాయేమో కానీ ఆధ్యాత్మికంగా అస్సలు పనికిరావు. మీకు ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా రెండు పని చేయాలంటే స్వధర్మము అన్నాడు కృష్ణుడు. ఏంటి స్వధర్మం అంటే నీకు లోపల ఏమనిపిస్తుంది అది చెయ్యి. అది ఇంట్యూషన్, ఇంకొకటి ఇన్స్టింక్ట్. సో ఇవి రెండు మనం ఫాలో అవ్వాలి. ఇది 5I కాన్సెప్ట్. ఇది బాబాజీ మనకు చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఏవైతే వేదాలు ఉన్నాయో ఈ వేదాలనంతా కొంతమందికే పరిమితం అయింది కాబట్టి ఈ వేద సారము సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ఋషులు మునుల నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే ఉపనిషత్తులు తయారు చేశారు. ఉపనిషత్తులు అంటే వేదాలలో ఉండే సారాన్ని సామాన్య ప్రజలకు అందరికీ వెళ్ళి అందరూ హ్యాపీగా దైవత్వంతో కనెక్ట్ కావాలి అనే సదుద్దేశంతో చిన్న చిన్న కథలుగా, నీతి కథలుగా, లేకపోతే మన క్యారెక్టర్ కానీ మన ధర్మం కానీ తెలియజేసే విధంగా దాంట్లో ఉండే పాజిటివ్ యాటిట్యూడ్ చెప్పే తరంగా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అనే దాని ప్రకారము క్రియేట్ అయినటివే ఉపనిషత్తులు. కఠోపనిషత్తు ఉంది, మండుకోపనిషత్తు ఉంది, ఇలాగా ఉపనిషత్తులు తయారైనవి. అంటే అందరికీ వెళ్ళే విధంగా దీనికంతా కూడాను కేంద్రంగా ఒక ఏరియాని సెలెక్ట్ చేశారు. మెడ్రాస్ యూనివర్సిటీకి సంబంధించిన 2 ప్రొఫెసర్లు. ఎప్పుడు 1952కు ముందు చూడండి, 1952కు ముందే ఇచ్చేశారు. ఆ ప్లేస్ ఏమో చిత్తూరు జిల్లాలో కాళహస్తి అని ఉంది. కాళహస్తిలో కైలాసగిరి అనే ఒక ప్లేస్ని ఎంచుకొని వాళ్ళు భవిష్యత్ తరాల్లో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మన సనాతన ధర్మంలో ఉండే ఏదైతే సూక్ష్మాలు ఉన్నాయో అవన్నీ ప్రజల్లో అన్ని వర్గాలకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఇవి సీక్రెట్ కాదు, బాగుపడాలంటే అందరూ బాగుపడాలి కాబట్టి ఇది ఓపెన్ అయిపోవాలనే ఒక ఉద్దేశంతో ఉపనిషత్ విహార్ అనే దాన్ని సంస్థని చేసి అక్కడ కొన్ని ఎకరాలు ఒక దాత ఇస్తే అక్కడ ఒక ఎడ్యుకేషన్ సొసైటీ లాగా పెట్టారు. సో దాంట్లో నుంచి వాళ్ళు స్టడీ చేయడం మొదలుపెట్టి గ్రామాల్లో కానీ అందరికీ ఈ యొక్క ఉపనిషత్ సారం వెళ్ళి వాళ్ళ యొక్క ఏదైతే వేదాల్లో ఉన్నారో
ఆ వేదాల్లో ఉండేది ఆచరణాత్మకంగా చేయాలి ప్రజల్లో అని ఆ మార్గం అక్కడ క్రియేట్ కాబడింది. సో దీనికి చాలా కృషి చేశారు ఆ ఇద్దరు ప్రొఫెసర్లు, ఎవరైతే మెడ్రాస్ యూనివర్సిటీ, ఇది 1952 ముందు. సో ఇదే మనం గాంధీ మహాత్ముడి దగ్గర చూసుకుంటే, గాంధీ మహాత్ముడు ఎప్పుడైతే లండన్కి వెళ్ళారో, లండన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది శాకాహారం యొక్క గొప్పతనం. తల్లికి ఏదైతే శాకాహారము నేను తింటాను అని మాట ఇచ్చాడు ఇక్కడ లండన్కి వెళ్ళే ముందు, నేను మాంసం తిన్నని మాట ఇచ్చాడు తల్లికి. అప్పుడు తల్లి ఒప్పుకునేది, ఓకే ఎల్లు నువ్వు నీ ధర్మాన్ని పాటించాలని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే 1900 ముందు చెప్తున్నాను నేను, యూరోప్ లో లండన్ లో అక్కడ ఒక సొసైటీ ఉంది, వాళ్ళు ఓన్లీ వెజిటేరియనే తింటారు. చూడండి, అంటే 1900s లో కూడా, అంటే 1850, 1860, 1870 ఆ టైంలో కూడా లండన్ లో అంటే యూకేలో వెజిటేరియన్ మూవ్మెంట్ ఉంది. అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళంతా గుమ్మగూడి శరీరానికి ఏది సరి అయిన ఆహారము అని రీసెర్చ్ చేసి దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత శాకాహారం యొక్క గొప్పతనం తెలుసుకొని గాంధీ మహాత్ముడు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఏమంటే నేను శాకాహారాన్ని ప్రమోట్ చేస్తాను అని. అది లండన్లో జరిగింది. ఇంప్లిమెంట్ చేసిందేమో మన దగ్గరికి అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వచ్చారు, బ్యారిస్టర్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ స్వతంత్రం కోసం ప్రయత్నించారు, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకు వచ్చి చేయడం జరిగింది. సో ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సో బాబాజీ ఏమంటారంటే, భూమి మీద ఏమి జరగాలన్నా అది గురువుల యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుంది. మీరు హడావిడి చేస్తే ఏమి జరగదు, మీకు అసలు ఏమీ తెలియదు కాబట్టి మీ వరకు మీరు చేసుకుంటున్నారు. కానీ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఎక్కడైనా సరే, ఆ సిస్టము ఆ మెచ్యూరిటీ అయిన తర్వాతనే రిజల్ట్ ఇస్తుంది. సో చాలా చాలా ఓపిక ఉండాలి. క్రియేట్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఉండేవలసిన లక్షణము పేషెన్స్. పేషెన్స్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తే ప్రజలకి పనికొస్తుంది, దాంట్లో రీసెర్చ్ అయిన తర్వాత అది టెస్ట్ అయిన తర్వాత అప్పుడు ప్రజల్లోకి వస్తుంది. సో దీనికి ఉండాల్సింది ఏంటి, పేషెన్స్. సో పేషెన్స్ గురించి బాగా చెప్పారు బాబాజీ. తర్వాత నిక్కచ్చిగా రాస్తారు, నీలకంఠం గారు నిక్కచ్చిగా రాస్తారు. నిక్కచ్చిగా రాసినప్పుడు చెప్తారు, నువ్వు సైలెంట్గా ఉండాలి. నిన్ను ఒకరు వచ్చి 2 దెబ్బలు వేస్తాడు, నిన్నొకడు వచ్చి 2 దెబ్బలు వేస్తాడు, నువ్వు సైలెంట్గా ఉంటారు. అప్పుడు నీలకంఠం గారు ఏమంటారంటే, ఫర్ ఎవర్ సైలెంట్గా ఉంటాను బాబాజీ అంటారు. గురుదేవా అంటారు, ఫర్ ఎవర్ సైలెంట్గా ఉంటాను గురుదేవా అంటారు. నేను ఫర్ ఎవర్ అని చెప్పలేదు, ఆ దెబ్బలు కొట్టినప్పుడు దాన్ని భరించు, దాని గురించి అంటే ఘర్షణ చేయొద్దు, ఫీల్ కావద్దు అనేసి అంటాడు. సరే మీరు చెప్పినట్టే చేస్తా అంటారు. కరెక్ట్గా బాబాజీ చెప్పిన తర్వాత ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది, యోగద సత్సంగ్ వైఎస్ఎస్, యోగానంద పరమహంస గారు ఆ యొక్క గురు పరంపరలో ఒక యోగి ఆత్మకథ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఏదైతే సత్సంగం స్టార్ట్ చేశారో దాని పేరు వైఎస్ఎస్, యోగద సత్సంగం. క్రియాయోగా నేర్పిస్తారు. ఈ మంచి అన్ని ఒక సంస్థ లాగా ప్రతి ఒక్క మనిషికి ఈ యొక్క దివ్యత్వపు లక్షణాలు, ప్రేమ ఇవి అని వెళ్ళాలని అది బాగా ప్రచారం జరిగింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా సెంటర్స్ ఉన్నాయి, క్రియాయోగా చేస్తూ ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంపించేవారు. సో ఆ జ్ఞానం ద్వారా ప్రజల్లో మార్పు రావాలి అని ఒక ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమిటంటే, నువ్వు ఇక్కడికి రాకముందు థియోసాఫికల్ సొసైటీలో ఉన్నావు. ఎవరు, నీలకంఠం గారు జర్నలిస్టు, హైలీ ఎడ్యుకేటెడ్. సో ఆయన ఏం చేస్తారంటే, థియోసాఫికల్ సొసైటీలో ఉన్నప్పుడు ఆయన బుక్కులు రాస్తారు, మ్యామ్ జర్నల్స్ ఇస్తారు. ఆ జర్నల్స్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఉండే మంచిని చెడుని 2 రాస్తారు. చెప్పండి, ఇప్పుడు ఒక సంస్థలో మీరు బుక్ రాసేటప్పుడు మంచి రాసేటప్పుడు ఓకే అంటారు, కానీ మీరు చెడు రాసేటప్పుడు మీ హయ్యర్ అఫీషియల్స్ ఏమంటారు, ఇది ఎవరు పర్మిషన్తో రాసావు, ఇది ఎందుకు రాసావు అనే ఒక ఒక అపోజిషన్ వస్తుంది మీకు, మీ పై వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు నువ్వు ఏం చేసావు అని బాబాజీ అడుగుతాడు. అప్పుడు నేను ఎవరి మాట వినలేదండి, నేను లోపాలు లాభాలు 2 నా బుక్లో పెట్టాను అంటాడు.
అప్పుడు బాబాయ్ చెప్తారు, ఇక్కడ కూడా అదే పని చెయ్యి, నువ్వు ఎవరికి తల ఉంచొద్దు, నువ్వు సత్యం చెప్పేటప్పుడు నీ ఇంట్లో వాళ్ళు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, ఎంత క్లోజ్ వాళ్ళు చెప్పినా సత్యం దగ్గర సత్యమే పాటించు, ఎవరు ప్రెషర్ పెట్టినా నువ్వు అసత్యాన్ని బుక్ మీద రాయొద్దు అంటాడు. చూడండి, అంటే ప్రతి సంస్థలో ఈ భూమి మీద ప్రతి దాంట్లో మంచి చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ లూప్ హోల్స్ కానీ చెప్తే దాన్ని ఎక్కడ సంస్థ పాడైపోతుందో అనేసి ఒక భయంతో దాన్ని కప్పిపుచ్చేదానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే మనము లోటుపాట్లని సమీక్షించకుండా దాన్ని కరెక్ట్ వేవ్లో తీసుకెళ్ళలేదో అదేమవుతుందంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోయి ఒక చీకటి కోణంగా ఉండిపోతుంది ఆ సంస్థలో. రాను రాను ఏమవుతుంది, అది ఎక్కువ మంది దానికి, అంటే అజ్ఞానం ఎక్కడుందో అక్కడ ఎక్కువ మంది అట్రాక్ట్ కాబడతారు. చూడండి, సో అదేమవుతుంది, సంస్థనే డిగ్రేడ్ చేసేస్తుంది. సో బాబాజీ తన సొంత సంస్థలోనే చెప్పారు, నిర్భయంగా నిజాయితీగా బుక్ రాయి, నువ్వు ఎవరికి తల ఒగ్గాల్సిన అవసరమే లేదు అని. చూసారండి? సో సత్యం అయినప్పుడు గురువులు ఏం చేస్తారంటే, మీకు ఎన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసినా, ఎదిరించాల్సి వచ్చినా ఎదిరించాలి, కానీ రాసేటప్పుడు సత్యమే రాయాలి అనేసి. సో కరెక్ట్గా బాబాజీ చెప్పినట్టు 2 days తర్వాత పోస్ట్ కార్డ్ వస్తుంది వైఎస్ఎస్ నుంచి. అప్పుడు సత్యాన్ని చెప్పారు, నిజం చెప్పారని అని బెసెంట్ గారే రాశారు. చూడండి, బ్లావెట్స్ కి స్టార్ట్ చేశారు థియోసాఫికల్ సొసైటీ. తర్వాత యానీ బెసెంట్ గారు దాన్ని రన్ చేసేటప్పుడు ఈయన అలా రాశారు, దాంట్లో ఉండే మొత్తం 2 రాశారు. సో ఇది ఎందుకు రాశావు అనేసి అక్కడి నుంచి ప్రెషర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్రియాయోగా గురించి రాస్తూ ఉంటే వాళ్ళ డౌట్ ఏమిటంటే, వాళ్ళకి మేము ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము క్రియాయోగాని, మాకు కనిపించని బాబా నీకెందుకు కనిపించారు, అసలు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళ డౌట్. ఇక్కడేమో బాబాజీ ప్రతిరోజు అర్ధరాత్రి అయితేనే ప్రత్యక్షమై మనం ఇలాగ మాట్లాడుకుంటామో, అంటే ఇలా కూడా కాదు, ఒకే రూములో ఇద్దరు మాట్లాడుకొని ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. సో ఇన్ని సంవత్సరాలు సాధన చేసి లైఫ్ అంతా దానికి పెట్టిన మాకు బాబాజీ కనపడలేదు, నువ్వు ఈ మధ్య వచ్చినావు నీకు కనిపిస్తున్నారంటే ఎవరికన్నా కొంచెం లోపల బాధ అనిపిస్తుంది, వాళ్ళ మీద కొంచెం ఇది అనిపిస్తుంది. సో వాళ్ళ ఫీలింగ్ అది, ఇంత మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వేం బుక్ పబ్లిష్ చేయడానికి కూడా రెడీ అవుతున్నావు, మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా, మేము కదా మదర్ సంస్థ, మేము కదా, మా పేరు మీద మా గురూజీ గురించి రాయాలంటే మీరు తీసుకోవాలి కదా. అంటే నాకు గురూజీ అది చెప్పలేదు. మహావతార్ బాబాజీకి భూమి మీద ఉన్న సకల జీవులు సమానమే. క్రియాయోగ చేసిన వాళ్ళు ఒక పక్క, క్రియాజీ చేయని వాళ్ళు ఒక పక్క, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళు, ఇటువంటి భేదభావన దైవత్వ లోకంలో ఉండదు. వాళ్ళు తెలివైన వాళ్ళైనా తెలివిలోనైనా సరే, మంచి వాళ్ళ చెడు వాళ్ళ సంబంధమే లేదు. ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తారు బాబాజీ, ఏంటంటే ఈ భూమి మీద పాపాత్ముడైనా సరే, ఎన్నో క్రూయల్ ఇవి చేసిన వాడైనా సరే, నా దగ్గరికి వస్తే, అతనికి ఆ ఎరుక వస్తే, సెల్ఫ్ రియలైజేషన్ అయితే, ఒక్క సెకండ్లో అతను ప్యూర్ హార్ట్ గా తయారవుతాడు. చూడండి, అంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క దారి చూపించే ఆ యొక్క కరుణ అందరి పట్ల సమానంగా ఉంటుంది. కానీ మనకి ఏం చెప్తారు, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అంటారు. కానీ దైవత్వం ఏం చెప్పింది ఇక్కడ, అవన్నీ పక్కన పెట్టండి, మీరు మారాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నా కృప అందరికి సమానంగా ఉంటుంది. అంటే మనల్ని బట్టే మన చేంజ్ వస్తుంది, కానీ గురువులను బట్టి కాదు. వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, ఆ లైట్ పట్టుకొని ఆ యొక్క దారిలో వెళ్ళాలి అని నిశ్చయం చేసుకొని సాధన చేస్తే ఆ దారి దివ్యంగా మనకి చూపించబడుతుంది. సో అలాగా ఆ కార్డు, పోస్ట్ కార్డు వస్తుంది. పోస్ట్ కార్డు వచ్చిన తర్వాత చూస్తారు, ఇది క్వశ్చన్ అంటే ఈ జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అప్పుడు రాస్తారు, ఉండేది ఉన్నట్టు రాస్తారు. ఈ మాదిరిగా నాకు ఒక యోగి ఆత్మకథ నేను చదివిన తర్వాత యోగానంద పరమహంస గారు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకొని నేను రోజు ధ్యానం చేస్తున్నాను. ప్రతిరోజు ఎగ్మోర్ నుంచి సెయింట్ థామస్ అనే వాళ్ళ సెంటర్ ఉంటుంది, రోజు అక్కడికి వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళు ప్రతిరోజు. ఏమైనా సరే, ఆయనకి కాలు నొప్పి ఉంది, కాళ్ళల్లో అల్సర్ ఉంది, ఆయన ఒక పేషెంట్ అయినా కానీ గురువు గారి యొక్క విశ్వాసం, గురువారి మీద విశ్వాసము, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంను లెక్క చేయకుండా, హెల్త్ కండిషన్ లెక్క చేయకుండా
గురూజీ ఇది చెప్పారు కదా నేను చెయ్యాలి అని, అట్లా నడుచుకుంటానే, డబ్బులు లేవు కాబట్టి ఆటో పట్టుకోలేరు, క్యాబ్ పట్టుకోలేరు, కానీ నడుచుకుంటానే వెళ్ళి గ్రూప్ మెడిటేషన్ చేసి వచ్చేవాళ్ళు. సో అప్పుడు బాబాజీ ఇలాగా నాకు ఫస్ట్ వాయిస్ రూపంలో వినిపించారు నా రూమ్లో. సో కొంచెం భయపడ్డాను, కానీ 2-3 సార్లు అదే వాయిస్ వస్తే మీరు ఎవరు అని అడిగినప్పుడు నేను మహావతార్ బాబాజీని అన్నారు అని చెప్పారు. సో అప్పుడు భయం పోయింది. నెక్స్ట్ ఏమైంది, ఈ భూ మధ్యలో ఒక వెలుతురులాగా వచ్చింది, అంటే కళ్ళకు పై భాగంలో వెలుతురులాగా కనిపించే వాళ్ళు. ఫస్ట్ సౌండ్ వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. సో అప్పుడు ఆ వెలుతురు నుంచి, జ్యోతి రూపంలో నుంచి సౌండ్ వచ్చింది. ఇంతకుముందు చెవులకు వినిపించే సౌండ్ ఇప్పుడు ఆ వెలుతురు నుంచి వస్తుంది. అలాగా కొన్ని రోజులు అయిన తర్వాత పూర్తి శరీరంతో బాబాజీ కనిపించే వాళ్ళు. సో తర్వాత ఏమైందంటే బాబాజీ వస్తున్నారంటే, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ కలిసింది కాబట్టి రాకముందే సిగ్నల్ వచ్చేస్తుంది. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అన్ని పసిగట్టేసింది. ఎందుకంటే బాబాజీ ఉన్నప్పుడు ఆ రూమ్ ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, మైండ్ ఎలా జీరో అయిపోతుంది అనేది అర్థమైంది కాబట్టి నీలకంఠం గారికి, రామయ్య గారికి ఆయన వస్తున్నాడని ముందే తెలిసిపోతుంది. ఎందుకు, తన యొక్క బాడీలో అది గ్రహించగలిగాడు. అనుభవం ఇది, ఇది బుక్కులు చదివింది కాదు. ఆయన యొక్క విశ్వాసము బాబాజీ మీద ఈ యొక్క అనుభవం తీసుకొచ్చింది. ఒక్కొక్కసారి పార్క్ వెళ్తాడు, బాబాజీ ఇక్కడికి వచ్చేసారంటే ఏం నేను రాకూడదా, నేను నీ గదిలోకే రావాలా, ఇప్పుడు వచ్చారేంటి అంటే నాకు టైం ఉందా అంటే, ఫ్రెండ్స్ ఎట్ట మాట్లాడుకుంటారో సేమ్ అని అట్ట మాట్లాడతారు. సో అంటే బాబాజీ అందరిని ఫ్రెండ్ లాగానే చూస్తారు. మనకు తెలియని వాళ్ళు ఏంటంటే గురువు శిష్యుడు అనే ఒక డిఫరెన్స్, అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ పరమ గురువులు ఎవ్వరు డిస్టెన్స్ మెయింటైన్ చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మూల సిద్ధాంతము, నీ లోపల నువ్వు వెతికితే నేనున్నాను. సో ఇదే బాబాజీ ఇప్పుడు కూడా చాలా మందికి మనోళ్ళు మహావతార్ బాబాజీ గుహకి వెళ్ళినా కానీ ఆ వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి, అందరూ వెళ్ళలేరు. వాళ్ళకి బాబాజీ ఇచ్చిన సందేశం ఏంటంటే, మీరు నన్ను వెతుక్కుంటూ వస్తే మీకు కష్టమవుతుంది, మీ సాధన బాగా అయినప్పుడు, మీరు మంచి మార్గంలో ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మేమే మీ దగ్గరికి వస్తాము, అది సులువైన మార్గము అన్నాడు. చూడండి ఏది సులువు చూసుకోండి. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, చూస్తారు, వస్తారు. పర్యాటకం లాగా వెళ్ళకూడదు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంకి వెళ్తున్నామనే భావంతో వెళ్ళాలి. అప్పుడు ఆయన యొక్క దర్శనం కలుగుతుంది, అక్కడైనా ఇక్కడైనా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ, వెళ్ళిన వాళ్ళు ఏదో చేసినారు. 10 సార్లు నేను హిమాలయాలకు వెళ్తుంటే ఏం లేదు. ఎన్నిసార్లు హిమాలయాలకు వెళ్ళినా మనసు ఉన్నంత వరకు అక్కడ మార్గం కనిపించదు. ఇంట్లో ఉన్న మనసు లేదనుకోండి, మన లోపలికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ బాబాజీ ఉన్నట్టే. మళ్ళీ ఏం చెప్తారంటే, బాబాజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మదర్, తల్లితో పోల్చారు. అంటే సకల జీవరాశులకి, ఈ సృష్టికి ఏదైతే డివైన్ మదర్ ఉన్నారో అది బాబాజీ. మళ్ళీ చూసుకోండి, ఇప్పుడు అంటే పత్రిజీ ఉన్నారు, ఇంకా లాలాజీ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, కృష్ణ భగవాన్ ఉన్నాడు, ఈశ్వరుడు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి అంటే ఆ డివైన్ మదర్ నుంచి వచ్చిన కాన్షియస్నెస్సే. ఆ హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ రూపాలు ఉండవు కాబట్టి అందరూ ఒకే చైతన్యం అనబడుతుంది. కాబట్టి ఎప్పుడు మోసపోకండి, వేరే రూపంలో వచ్చారు, వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అనే ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోకండి. ఏ గురువు వచ్చినా ఆ సమయానికి ఆ సత్యాన్ని ఇవ్వడానికి వచ్చారే కానీ వాళ్ళ మధ్యలో ఏమీ డిఫరెన్స్ లేదు. అంతా ఒక్క సూర్యుడి నుంచే డిఫరెంట్ గా వచ్చిన కిరణాలు మాత్రమే. ప్రతి కిరణము వచ్చింది అంటే డివైన్ మదర్ అనే సూర్యుడి నుంచి వచ్చింది. ఈ దృష్టి ఎప్పుడు పెట్టుకోకండి. ఎప్పుడు కూడా మతము అనేది మిమ్మల్ని చంపడానికి రాదు, మిమ్మల్ని సేవ్ చేయడానికి వస్తుంది, అంటే ప్రాణం ఇవ్వడానికి వస్తుంది, కానీ ప్రాణం తీయడానికి రాదు. ఈరోజు మీరు కొట్లాడుకొని ఒకరినొకరు చంపుకుంటున్నారంటే అది మతము కానే కాదు. మతం ఎప్పుడు కూడా మనుషుల్నే కాదు జీవుల్ని కూడా చంపదు. సహజ మరణం వచ్చేంతరకు వెయిట్ చేయమనే చెప్తుంది, కానీ ప్రతి ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకోవాలి, దాని నుంచి పాఠం నేర్చుకోవాలనే మతం చెప్తుంది, కానీ ఆత్మహత్య చేసుకోమని చెప్పదు, వేరే వాడిని చంపేస్తే ఎక్కడికో వెళ్తే స్వర్గం ఉంటుంది అని చెప్పదు. వాస్తవం ఏంటంటే స్వర్గము నరకము ఇక్కడే ఉన్నాయి, పైకి వెళ్తే ఎక్కడ ఉన్నాయి తర్వాత సంగతి, ఫస్ట్ ఇక్కడే నువ్వు అన్ని సాధించాలి అనే మతం చెప్తుంది. రెండోది, మతము అనేది మీకు రోగాన్ని ఇవ్వదు, హీల్ చేస్తుంది. చూడండి, స్వస్థత ఇస్తుంది మతం. మీకు రోగం వస్తుందంటే అది మతం కాదు, అది
మనలో ఉన్న మూఢనమ్మకాలు లేకపోతే మన యొక్క బిలీఫ్ సిస్టమ్స్ రాంగ్ వేలో వెళ్తున్నాయి. సో అక్కడ సరి చేసుకుంటే మతం యొక్క గొప్పతనం తెలుస్తుంది. సో ఇలాగా అంటే ఎంతో అద్భుతంగా ఒక్కొక్క స్టేజ్ తీసుకెళ్ళి మరి ఇప్పుడు రెండో బుక్ లో ఉంది. సో అందరినీ యునైట్ చేయడమే బాబాజీ యొక్క ముఖ్య లక్ష్యము. సో మనం అందరము ఎన్నో అని ఆయన ఏం చెప్తారంటే, ఎంతో మంది ట్రై చేశారు భూమి మీద ఏకత్వం సాధించడానికి, మరియు అందరూ ఒకటే అనే ఆ యొక్క ప్రాక్టికల్ థియరీ కాదు, ప్రాక్టికల్ అందరూ కలిసిమెలిసి ఉండడానికి. కానీ చాలా వరకు ఫెయిల్ అవుతా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అజ్ఞానం చేత, ఇగ్నరెన్స్. సో ఇగ్నరెన్స్ ఇస్ ద మెయిన్ కాజ్. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎదగలేదు అంటే అజ్ఞానము మెయిన్ కాసు. సో మనం ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మంచి మంచి బుక్కులు లేకపోతే మంచి సహజ సాంగతి ఎందుకు తీసుకున్నాము? మనలో ఉన్న అజ్ఞానాన్ని తీయడానికి. ఎప్పుడైతే మనలో ఉన్న అజ్ఞానం తీసేస్తామో ఆటోమేటిక్ గా మీరు బయట వెతకరు, మీరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే మీకు అన్ని కనపడిపోతాయి. ఇంకా అక్కడ ఏమీ కానీ మీకు ఆ డిఫరెన్సెస్ అనేది ఉండదు. మీరు ఏదైనా సరే రెండుగా చూస్తున్నారంటే ఇంకా మీరు ఏకత్వంలోకి రాలేదు. గాడ్ ఈజ్ ఇండివిజిబుల్ అన్నారు. అంటే భగవంత తత్వాన్ని మీరు విభజించలేరు. చూడండి, భగవతత్వం ఒకటే, దాన్ని విభజించేదానికి వీలు కాదు. మీరు ఎన్ని ముక్కలు చేసుకున్న అయస్కాంతం ఎలాగైతే అయస్కాంతం లాగే ఉంటుందో ముక్కలు ముక్కలు అవుతాయి, కానీ ఆ అయస్కాంతంలో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి, అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది ఎన్ని ముక్కలు చేసినా. అదేలాగా దైవత్వం నుంచి వచ్చిన మనమందరము కూడా దైవత్వంకు సంబంధించిన వాళ్ళమే కానీ దైవత్వంకు వేరుగా ఉన్నది కాదు. సో ఈ యొక్క సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎవరైనా సరే సత్యం కోసము తపన వచ్చిందంటే బాబాజీ ఎనర్జీస్ అక్కడ ఫ్లో అవుతాయి. ఆయన చైతన్యం అనేది మనల్ని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ విశ్వాసం పెట్టుకోండి. ఈ రాబోయే కాలంలో భూమి మీద మహా అద్భుతమైన కాలం వస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు. మీ పని మీరు చేసుకుంటూ పోండి. ఏమేమి కావాలో అన్నీ మీకు సమకూర్చబడతాయి. ఎందుకంటే దానికోసము ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమాత ఎదురు చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ సమయం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. మరి మేడం ఇంకేమన్నా? బాగుంది సార్. ఎంత బాగా చెప్తున్నారంటే అవంతా కళ్ళకు కట్టినట్టే అనిపిస్తుంది. మీరు చెప్తుంటే మాకు విజన్ అన్నమాట. అలా అంత అద్భుతంగా ఉంది బాబాజీ గారిది, నీలకంఠం గారిది, వాళ్ళ డిస్కషన్ కానీ, ఆ మధ్యలో చెప్పిన చైతన్యం గురించి కానీ, అవన్నీ కూడా చాలా అద్భుతమైన మెసేజ్. ఆయన మాట్లాడే విధానం కానీ, ఏం చెప్పారు, ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య, ఆ చైతన్యం అంటే ఏంటి, ఇప్పుడు జరిగే శాంతి కోసం చేసే ధ్యాన మహాయజ్ఞం గురించి అప్పుడే చెప్పేశారు బాబాజీ గారు, ఇలా జరుగుతుంది అని. అంటే ఎంత ముందుది ఇప్పుడే చెప్పడం అనేది, అప్పుడే ఆయన చూసారు. నిజమే. ఆ పోయిన నెలలో మాకు ధ్యాన మహాయజ్ఞం ఉంది అనుకుంటే అది పోస్ట్ పోన్ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అనుకుంటున్నాం. ఆ కొన్ని ఒక నెల రోజులు కూడా లేదు, నెల రోజులకి. అట్లాంటిది అప్పుడు 52లో చెప్పినప్పుడే 2025లో జరుగుతోంది ధ్యాన మహాయజ్ఞము అంటే ఇంకా ఆలోచించాలి ఎన్ని ఏళ్ళు ఉంది, ఆయన ఎప్పుడు చెప్పారు, అప్పటి నుంచి ఆయన ఎంత కాచుకొని ఉన్నారు దాని గురించి. ఇదంతా కూడా ముందే చెప్పడం జరిగింది అండి. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇంత ఎంత బాగా చెప్పారు అవన్నీ కూడా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన అంతా నిండిపోయి ఉన్నది. విషయాలు కూడా చాలా బాగుంది. రామయ్య గారికి నీలకంఠం గారికి బాబాజీ ఇచ్చిన అంటే ప్లేస్ ఏంటంటే, నేను ఈ ప్రపంచంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాను, కానీ చాలా చాలా తక్కువ మందిని ట్యాప్ చేస్తాను. ఎవరు? ప్యూర్ హార్ట్. ఎంతో మంది మెటీరియల్ లోనే మొత్తం మునిగిపోయి ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కానీ ఆచరించరు. వీళ్ళంతా నేను తీసుకోను. ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే ట్యాప్ చేస్తాను. కానీ ఆ ట్యాప్ చేసిన వాళ్ళల్లో మీరే నాకు కనిపించారు. అంటే చూడండి ఎంత ఫిల్టర్ అయితే
కోట్ల జనాల్లో వీళ్ళిద్దరిని పట్టుకున్నారంటే వాళ్ళిద్దరు క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఎంత క్వాలిటీస్ ఉంటే ఈ బుక్ రాయడానికి, ఈ సత్యము మరి ఇప్పుడు మనకు రావడానికి ఫౌండేషన్ ఎప్పుడు వేశారు అంటే వాళ్ళని ఎతక ముందు బాబాజీ యొక్క ఆలోచన ఏముంది చూడండి. సో నీలకంఠం గారు ఏం చెప్తారు, నేను జస్ట్ పెన్నునే, నాకు అసలు ఏమీ తెలియదు, మీరు ఏమి రాయమంటే మీరే రాయించుకోండి, నేను జస్ట్ పెన్నుని. బాగా చదువుకున్న జర్నలిస్ట్ అండి, నేను జస్ట్ పెన్నుని, చెయ్యి మీది, ఆలోచన మీది, అంత మీదే, భూమి మీద ఏం చేయాలనుకున్నారో ఒక పెన్ను లాగా నన్ను వాడుకోండి. అప్పుడు ఏం చెప్తారంటే బాబాజీ, ఎవరైతే ఈ స్థాయికి వస్తారో అంటే లోక కళ్యాణం కోసము తమ సర్వస్వాన్ని ఇచ్చేస్తారో వాళ్ళు నిర్భయంగా ఉండండి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అసలు ఆ ఎగ్జాంపుల్ మామూలుగా చెప్పరు బాబాజీ, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సత్యంలో ఉండే వాళ్ళకి ఒక అంటే 1000 ఏనుగుల బలం వస్తుంది. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు బ్యాగేజ్ని 2గా చేస్తాం. ఒక బ్యాగేజ్ ఏమో మనకు ఆ 12 అవర్స్ 4 అవర్స్ పనికి రావు, అది డెస్టినేషన్ వెళ్ళాక పనికి వస్తాయి. కానీ చిన్న బ్యాగ్ ఒకటి మన దగ్గర, హ్యాండ్ బ్యాగో, ఒక గొడుగో, కోటో, చిన్న బ్యాగు, అది మాత్రమే మనం పట్టుకెళ్తాం. మిగిలిన బ్యాగు ఆడు వాళ్ళకి ఇచ్చేస్తే మనం దిగిన తర్వాత అక్కడ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ బాబాజీ ఏం చెప్తారంటే, ఎవరైతే గురువుని నమ్ముకొని లోక కళ్యాణం కోసం వస్తారో వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని 2గా విభజించండి. ఒకటి ఈ ప్రయాణంలో మీకు కావాల్సింది, మిగిలింది అన్వాంటెడ్ థింగ్. ఏంటంటే ప్రాపంచికంగా ఏమైతే మీకు అన్వాంటెడ్ అవన్నీ పక్కన పెట్టండి. మీకు ఏం కావాలి అది మాత్రం పెట్టుకోండి. మీరు ఈ బ్యాగ్ చూసుకుంటే మీ పెద్ద బ్యాగ్ అంటే మీ కుటుంబము, మీ పిల్లలు, మీ ఉద్యోగాలు, మీ బాగోగులు, మీ కర్మలు అన్నీ మేము చూసుకుంటాము. చూడండి, మీరు చిన్న బ్యాగ్ ఏది, ఎందుకు ఈ చిన్న బ్యాగ్ అంటే మీరు తప్ప ఈ సత్యాన్ని తెలియపరిచే వాళ్ళు నాకు దొరకలేదు. మిమ్మల్ని వదిలేస్తే మళ్ళీ ఎక్కడ నేను చూసుకోవాలి? కాబట్టి మీ చిన్న బ్యాగే మీకు చాలు, అంటే పెన్ను అనే బ్యాగ్ చాలు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మేము చూసుకుంటాము. మీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో మేము, ఎందుకంటే మాకు మాయ లేదు, మీకు మాయ ఉంది. మీరు మాయలో ఉంటారు, మీకు మాయ లేదు. మీ పిల్లలకు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ దరిదాపుల్లో ఎక్కడ కానీ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. ఎందుకంటే మా ప్రెజెన్స్ ఉంటుంది, మాకు నిద్ర ఉండదు, ఆకలి లేదు, మేము అన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ ఆధ్యాత్మిక స్థితిలో వస్తారో వాళ్ళకి 2 బ్యాగేజీలు, ఒకటి వాంటెడ్ లగేజ్, ఒకటి అన్వాంటెడ్ లగేజ్. సో అన్వాంటెడ్ లగేజ్ మేము చూసుకుంటాం, మాకు ఇంకేం పని? మా పని మీరు చేస్తున్నప్పుడు మీ ఇంత చిన్న పని మేము చేయలేమా? మేము చిటికేస్తే వాన పడుతుంది, చిటికేస్తే కొండ 2గా బదలైపోతుంది. అటువంటిది 1 లక్ష 2 లక్షలు ఉద్యోగం, పెళ్లి, ఇవన్నీ చాలా చిన్నవి మాకు, మాయలు అంటే లీలలు. ఆ లీలల కోసం మీరెందుకు? మీరు నేను చెప్పిన పని చేయండి, మీ పని మేము సునాయాసంగా చేసేస్తాము. సో అంటే అంత అంటే నవ్వుతూ ఒక్కొక్కసారి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే నీకు ఇంత ప్రాబ్లం ఉన్నా కానీ నన్ను నమ్ముకున్నవే, ఇటువంటి శిష్యుడు దొరికిన దానికి నేను ఎంతో అంటే, అప్పుడు నీలకంఠం గారు కాళ్ళ మీద పడిపోయి, కాదండి ఇది మీది కాదు, అసలు నాకు ఈ జన్మలో ఇంత మంచి గురువు దొరకడము నా జన్మ జన్మల అంటే అనేసి ఇద్దరు అంటే గురు శిష్యులు ఇద్దరు కళ్ళెమ్మటి నీళ్ళు పెడతా ఉంటే అసలు ఆ సీన్ ఎలా ఉంటుందో చూసుకోండి. అంటే గురువు డౌన్ టు ఎర్త్, శిష్యుడు డౌన్ టు ఎర్త్. మరి ఈ ఫైటింగ్ ఎందుకు జరుగుతుంది ఈ భూమి మీద? అసలు యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు? తెలిసిన గురువు గమ్మున ఏడుస్తున్నాడు, ఈ హింస చూడలేక. ఆ బుక్ రాస్తున్న ఆయన కంప్లీట్ సరెండర్ అయిపోయి ఆనంద పాష్పాలు రాలుతున్నాయి. మీ మిద్దులు మేడలు ఏది ఆ పదవులు ఈ పదవులు అసలు దేనికి పనికి వస్తాయి స్పిరిచువల్ వరల్డ్ లో? సో అప్పుడు బాబాజీ చెప్తారు, నీకు 52వ సంవత్సరంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ లోకం నుంచి. కానీ ఈశ్వరుని యొక్క కృప వల్ల నువ్వు ఈ బ్యాగేజ్ పట్టుకున్నావు కదా, ఏది ఈ స్పిరిచువల్ బ్యాగేజ్. కాబట్టి నీ వయసు అనేది 51లో ఆగిపోద్ది, నీకు 52 ఇయర్ రాదు, అంతే. నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటావు పైలోకానికి అప్పుడు వెళ్తావు, అప్పటి వరకు నీ వయసు 51. ఈ 4 రాయాల్సిందే. అంటే చూడండి, అంటే ఇచ్చా మరణము, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తావు. నీకు ఏజ్ ఎందుకంటే ఆయన ఏజ్ 52 అయితే వెళ్ళిపోవాలి, 51లో ఉండిపోతావు నువ్వు, అంతే. సో అప్పుడు ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు చెప్తారు, ఇది నీదే కాదు, ఎవ్వరు మమ్మల్ని
పట్టుకున్న అదే జరుగుతుంది. మార్కండేయ మహర్షి జన్మ తీసుకున్నప్పుడు 17వ సంవత్సరంలో గండం ఉండి వెళ్ళిపోవాలి, ఇది ఆయన వచ్చింది. కానీ ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి నేను ఇక్కడ ఉండాలి అనే తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం, ఇక్కడ శాంతిని అందరినీ మంచిగా చేయాలని ఆయన ఏమనుకున్నాడు? శివుడితో కలిసి నేను ఈ భాగంలో ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకుంటానన్నాడు. ఎప్పుడైతే మార్కండేయ మహర్షి ఆ యొక్క తన యొక్క స్వచ్ఛమైన ఆ కోరికను పెట్టాడో శివుడు కనెక్ట్ అయినాడు. సో శివుడు ఏం చేశాడు? నీకు 17వ సంవత్సరం రాదు నాయనా, నువ్వు 16 ఉంటావు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు బాబాజీ చెప్తారు, మార్కండేయ మహర్షికి ఇప్పుడు కూడా 16, ఇంకా చిరంజీవే. చూడండి, అంటే నీ ఒక్కడనే కాదు, ఎంతో మందిని మేము చిరంజీవులు చేశాము. ఎందుకు చేశాము? బిల్డింగ్ల కోసము, ఇంకా పిఎం కావాలి, ఎమ్మెల్యే కావాలి, దీనికోసం కాదు. ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేయడానికి ఎవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళకి ఈ యొక్క సదుపాయం ఉంటది. చూడండి ఎంత అంటే, మనము పత్రిజీ చేసి ఆ పత్రిజీ ఇచ్చిన ఈ పిఎంసి అందరినీ ఇలా చూసుకుంటూ, మరి పిఎస్ఎస్ మూవ్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే, బాబాజీ ఎలాగైతే స్వేచ్ఛ ఇచ్చారో పత్రి సార్ అదే స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ ఎవరైనా ఏమైనా చేయొచ్చు, కానీ చేసిన ప్రతి దానికి వాళ్ళు ఫలితం అనుభవించాలి. ఈ ఎరుకు ఉండాలి. ఎవరికి ఉండాలి? మాట్లాడే వాళ్ళకి, చేసే వాళ్ళకు ఉండాలి. నీ ఎరుక నువ్వు కోల్పోతే దానికి ఫలితం ఉంటది. సో బాబాజీ ఏమంటారంటే, ప్రతి మాట ప్రతి చేత నాకు సమర్పించి కానీ మీరు చేస్తే మీకు ఏమి అంటుకోదు. అవి రెండు వదిలేసి మీరు చేస్తే ఎవరు ఏమి చేయలేరు. అది మీ యొక్క పర్సనల్ అకౌంట్. మీ చిన్న బ్యాగేజ్ కిందకి వస్తుంది, పెద్ద బ్యాగేజ్ కిందకి రాదు. అదే మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయాలు. ఏది పెట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి అనేది మేము ఇలా మెడిటేషన్ గ్రూప్లోకి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు అదే అనుకున్నాను అనమాట. రెండు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే, ఒకటే చెప్పాను, నేను నీ పని చేస్తాను, నువ్వు నా పని చూసుకో అని పత్రిజీ గారికి నేను అదే చెప్పాను. అంతే. ఇప్పుడు పిల్లలు, సంసారం అన్నీ ఉంటాయి. పొద్దున పూట క్లాసులు ఉండేవి, అన్నీ ఉండేవి. ఎలా జరుగుతాయి అంటే, నన్ను ఇక్కడ సెలెక్ట్ చేశారు, ఇక్కడ ఈ పని చేయాలని, మీరు రావాలి, మీరు చెయ్యాలి అన్నారు. ఎలా చేయాలి, రెండు ఎలా హ్యాండిల్ చేయాలి? సరే చేద్దాం. ఇంతమందిలో మనకు వచ్చింది అవకాశం, అందరికీ రాలేదు. ఇంతమంది ఉన్నారు, నాకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ మనకు వచ్చింది అవకాశం. వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ రాదు కాబట్టి సేవ చేసే అవకాశం వచ్చింది. మీరే నడిపించుకోండి అది ఎలా చేస్తారో. అప్పటి వరకు ఉన్న సంసారము, పిల్లలు అన్నీ చేయాలంటే, అమ్మ నువ్వు ఉన్నావు కదా, నేను ఈ పని చేసుకుంటాలేమ్మా, ఇవి చూసుకుంటాలేమ్మా అని వాళ్ళే అడ్జస్ట్ అయిపోవడము. సార్ కూడా కొంచెం రావడము, సహాయం చేయడం, అట్లా ప్రతి దాంట్లోనూ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ప్రతి దాంట్లోనూ సహాయము. ఏమన్నా కావాలి అంటే కూడా తను సగం సపోర్టు. ఈ జ్ఞాన మహాయజ్ఞానికి కానీ, అక్కడ కర్తాల వాళ్ళతో మాట్లాడడం కానీ, అన్నింటికి కూడా సపోర్ట్ అనమాట. తను చూసుకోవడము, నాకు ఈ పని ఉంది అంటే చేసి పెట్టడము, ఇది కావాలి ఓకే చేస్తాము. పిల్లలతో సహా, అమ్మ నేను క్లాస్ పెట్టిస్తాను, నువ్వు చూసుకో, ఆ లోపల నేను ఆన్ చేసి పెడతా, అట్లా ప్రతిదీ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. నేను అదే చెప్పుకున్నాను, పిల్లలకు ఎగ్జామ్స్ కానీ రోజు కానీ ఇంత టైం వాళ్ళ దగ్గర కేటాయించాలి నేను. రాను రాను ఏమవుతుందంటే వాళ్ళే చదువుకోవడము, నేను దగ్గర ఉండి కూర్చోబెట్టి 1కి 10 సార్లు చెప్పించే స్థితి నుంచి ఒకసారి చెప్తే చదువుకునే స్థితికి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అంత టైం కేటాయించే పని లేదు. నేను అనుకున్నాను, మీరు చేయిస్తున్నారు నాతో కాబట్టి మీరు చూసుకుంటున్నారు. ఇది ఆరోగ్య విషయమైనా కానీ, సంసార విషయమైన, ఆర్థిక విషయమైనా అన్ని మెరుగుదల ఉంది సార్. అంత మెరుగుదల ఉంది. ముందు పరిస్థితికి ఇప్పటికీ పూర్తి ఇలా ఆపోజిట్ అయిపోయింది. పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఏం చేసింది లేదు, మళ్ళా ఏ ప్రయత్నము లేదు. మా సార్కి చాలా హెల్త్ ఇష్యూ ఉండేది, చూపిస్తే మెరుగుదల ఏం లేదు. కానీ ఇందులోకి వచ్చినాక నేను ఆయనకు చెప్పాను, మెడిటేషన్ చేసుకో. అలా చేసుకొని నెక్స్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్తే, వెళ్ళంగానే ఆ సిస్టర్స్ అంతా, ఇంత అద్భుతంగా ఇంత మారిపోయినారే మీరు, ఎలా మారారు, ఇంత చేంజెస్ ఎట్లా వచ్చాయి మీకు సార్? పోయినసారి వచ్చినప్పుడు ట్రీట్మెంట్కు ఇప్పటికి చాలా తేడా ఉంది. మీరు డాక్టర్ అమ్మ కూడా చూస్తూనే ఆశ్చర్యం అనమాట, ఏం చేశారు, ఇంత బాగున్నారు మీరు అంటే. నేనేం మందులు మార్చలేదే, ఏంటి మెడిటేషన్ చేస్తున్నాం, పత్రిజీ గారు బుక్ పెట్టుకొని ఉంటాను ఇప్పుడు.
అది చూపించి మెడిటేషన్ చేస్తున్నామండి, ఇంతే, ఇంకేం చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు, బాగున్నారు, దాన్నే కంటిన్యూ చేయండి. అలా ఎన్ని అద్భుతాలు సార్, అనుభవాలు చెప్తే అవి ఎంత అద్భుతంగా ఉంటాయో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. మాట మీద ఎరుక, చేసే పని మీద ఎరుక, ప్రతిదీ కూడా మనము మన ఆలోచించే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, చేసే సేవ కానీ, ఇంకా ఆన్ టైం దాని మీదే ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ టైంలో ఫోన్ వచ్చినా 12 గంటలకైనా రావచ్చు, 1 గంటకైనా రావచ్చు, సార్ నుంచి అలర్ట్గా మాట్లాడుతూ ఉంటాం. ఇది అమ్మ ఏంటి సబ్జెక్టు, ఇది సార్, ఎప్పుడైనా కానీ అంటే 24 hours ఆన్ డ్యూటీ అన్నట్టు అయిపోయింది సార్ ఇప్పుడు. ఆ, అది ఇచ్చేసారు ఆ రకంగా, అద్భుతంగా అంటే అనిపిస్తుంది. బాబా చెప్తారంటే, ఏ క్షణం అయితే మీరు సత్యానికి దూరంగా ఉంటారో ఆటోమేటిక్ గా మీరు మాయలో ఉన్నట్టు అర్థం. మనం ఎప్పుడైతే 24/7 ఒకరికి అంకితం అయ్యారో మనల్ని రక్షించుకునే బాధ్యత ఆయనది, మనది కాదు. అంతే. కమిట్ అయ్యామనుకోండి, అది ఆయన. ఎప్పుడైతే ఒక ఇంట్లో ఒక ధ్యాని నిస్వార్థంగా లోకం కోసం పనిచేస్తారో విశ్వం ఏం చేస్తుంది? విశ్వం పని ఈజీ అయిపోతుంది. ఉమ్, అప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో వాళ్ళని, వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళని ఏమేమి కావాలన్నీ విశ్వం చేస్తుంది. అది చాలా సులువు. ఎందుకంటే మీరు ఫోకస్ దేని మీద చేశారు? విశ్వం పని మీద చేశారు. అంతే. లేక లేక ఒక్కరు దొరికారు, పత్రిసారు. ఏమైంది? ఒక్కరు ఎక్కడ ఆగారు? ఒక్కరు ఆగలేదు. ఇప్పుడు లక్షల కోట్ల మంది ప్రపంచం అంతా తిరుగుతా ఉన్నారు. ఆ ఒక్కరు వచ్చిన వాళ్ళు కదా ఇది జరిగింది. మరి అలాగా మహాతర్ బాబాజీ, దాజీ, ఇప్పుడు మళ్ళీ బ్రహ్మకుమారీసు, హరే రమ హరే కృష్ణ, ఒక్కరు కాదు ఎంతమంది, రామచంద్ర మిషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మెయిన్ మోటో ఏంటి? సర్వీస్, 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 సర్వీస్. అందరూ ధ్యానం చేస్తున్నారు, అందరూ సహకారమే ప్రోత్సహిస్తున్నారు. మరి ఎందుకు రాదు? ఖచ్చితంగా మనము ఈ భూమి మీద చూసే వెళ్తాము. టైం వచ్చింది ఇప్పుడు. అది మేడం. అందరూ తిరుపతికి రావాలి. ఈ 16 నుంచి 22 వరకు వీలైనంత వరకు ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ వీలు లేదనుకోండి, ఏమి లోపల భారం పెట్టుకోకండి. బికాస్ నౌ వీఆర్ ఇన్ 5th డైమెన్షన్. 5th డైమెన్షన్ అంటే బియాండ్ టైమ్ అండ్ స్పేస్. మీ ఆలోచనలో ఎప్పుడు కూడా కిందికి చూడకండి, పైన చూడండి. ఏమనుకోండి, వీలు కాలేదు, ఏమైంది? దేవుడు ఎక్కడున్నాడు? నా లోపలే ఉన్నాడు. నేను అక్కడ మ్యూజిక్ పెట్టుకుంటాను, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటా. 3 hours అంటే 3 hours, 2 hours అంటే 2 hours. కానీ ఆ 2 hours సిన్సియర్ గా నా లోపలికి నేను వెళ్తా. సో మీరు తిరుపతిలో ఉన్నట్టే. అటువంటి ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోకండి దూరంగా ఉన్నాననేసి. ఎందుకంటే మీ లోపలే దేవుడు ఉన్నాడు కాబట్టి. మీరు ఇక్కడ రావాల్సిన వాళ్ళు వస్తారు, ఇక్కడ సేవ చేస్తారు. లేని వాళ్ళు ఇంట్లో కూర్చోండి. ధ్యానం ఉండాలి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఉండాలి, మనలో మనం ప్రవేశించాలి. ఇదే మెయిన్. ఎక్కడి నుంచైనా చేసుకుందాం, భూమి అంతా ఒకటే కదా ఫైనలీ. అది.